హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను చికెన్ కర్రీ, చికెన్ పులావ్ చేసినండి, అంటే బిర్యానీ. నేను ఇంట్లో ఉన్నదాంతో నేను చేసినండి. ఇంకా నేను అవి ఇవి అని కొనుక్కరాను, ఓన్లీ చికెనే తీసుకొచ్చిండు, బాస్మతి రైస్ తీసుకొచ్చిండు. ఇంకా జీడిపప్పు పేస్ట్, ఆ పేస్ట్, ఈ పేస్ట్ అని ఏం చేయలేదు. జస్ట్ ఇంట్లో ఉన్న దాంట్లతోటే అనుకోకుండా సడన్గా చేసినండి. మా బావ పిల్లలు వచ్చిండు. మా బావ పిల్లలు అంటే మా ఆయన వాళ్ళ అన్న పిల్లలు. ఏదో సడన్గా ఏం చేద్దాం అని అనుకొని సడన్గా అనుకోకుండా మేము చికెన్ బిర్యానీ చేసినాం. కానీ సూపర్ ఉందండి టేస్ట్. ఇంతకుముందుకు బాగా చేసేది మా ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు, మేము అక్కడ ఉన్నప్పుడు రాజస్థాన్లో, పంజాబ్లో ఉన్నప్పుడు అప్పుడు వీక్లీ చేసేది. ఇక్కడ 1 month కాదు కదా, 2-3 months కూడా చేస్తలేనండి. అసలు చాలా రోజులు అవుతుంది చేయక. సడన్గా చేసిన చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేయాలనుకుంటే ఒకసారి ఈ వీడియో చూసి చేయండి. చేయాలనుకుంటే ఇంకా చెప్పడానుకున్నా మర్చిపోతున్నా. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లైక్ కూడా చేయండి ప్లీజ్. కాకపోతే ఈ చికెన్ దాంట్లో పేస్టు అవి ఇవి వేస్తారు కదా, జీడిపప్పు, పల్లీల పేస్టు, నువ్వుల పేస్టు అని ఏవేవో మసాలాలు అవి వేస్తారు. నేను అవన్నీ వేయలేదు. ఇంట్లోన్న కర్డ్ మసాలాలు అంటే ఇంట్లోనే ఉంటాయి కదా, మనం తయారు చేసుకునే న్యాచురల్ దాంతో వేసేసిన. కాకపోతే టేస్టీగా ఉంది. ఏం లేదు, ఆ వాటర్లో మసాలాలు వేసేసి నానబెట్టిన రైస్, బాస్మతి రైస్ వేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసేసి అవి కొంచెం జల్లి ప్లేట్లో వేసి అవి డ్రై అయినాక 75% ఉడకాలి రైస్. తర్వాతకి నార్మల్గా పోపు పెట్టేసి అవి ఇవి చూడండి వీడియోలో. జస్ట్ అలా చేసేసేయండి, బాగుంటుంది. కాకపోతే నేను ఒకటే మర్చిపోయిన వీడియోలో, ఆ చికెన్ మసాలా కలిపిన దానికి కొంచెం ఒక పల్లీల పేస్ట్ అన్న, జీడిపప్పు పేస్ట్ అన్న వేస్తే చికెన్ ఇంకా టేస్ట్ అవుతుండే బిర్యానీ. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఫాస్ట్గా చేసేసిన. ఏదో ఒకటని ఆకలి అవుతుంది అని ఆ రోజు ఏం చేద్దాం స్పెషల్ అని అనుకుంటే బిర్యానీ చేద్దామని అన్నందుకు ఇంకా సడన్గా అది చేసినాం. బాగుంది, ఫైనల్గా వచ్చేసి బాగుంది. అనుకోకుండా చేసినా కానీ సూపర్గా ఉంది. అనుకొని చేసి ఇంకా బాగుంటుండొచ్చు బహుశా, చెప్పలేం బాగుంటుందో. కానీ అనుకోకుండా చేసినవి బాగుంటాయి అని నేను అనుకుంటాను. అనుకొని కావాలని దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏది బాగోరాదు నాకు. సడన్గా చేసినవి బాగుంటుంది. మా ఆయనకి చాయ్ పెట్టాలి. బాయ్ అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ. బాయ్ అండి.
ఫైనల్గా వచ్చి అది ఓపెన్ చేసి చూస్తే మేము ఎలా అవుతుందో అని అనుకున్నాం. టేస్టీగా అయింది, బట్ తిన్నారు. కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం ఎక్కువ పడ్డదట్టుంది. పర్వాలేదు, బాగుంది, టేస్టీగా ఉంది అంటారు. కాకపోతే వీళ్ళు టీవీ చూస్తున్నారు. నేను చేసిన చికెన్ బిర్యానీ ఎలా ఉంది అని అడుగుతుంటే చెప్తురు, కానీ రెస్పాన్స్ సరిగా ఇస్తలేరు. నేను బాగా హాట్ అయిన తర్వాత ఫైనల్గా వచ్చి బాగుంది అని మా ఆయన అయితే ఫుల్ కుమ్మిండండి ఫుడ్ని. టీ కూడా పెట్టిన, టీ కూడా తాగుతురండి వాళ్ళు. అయిపోయింది. వీడియోలోకి వస్తే బాగుందండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.